వాళ్ళు చెప్పాక అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పాలి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇదో పరీక్ష పిల్లలకి. రెండు, మనకు ఒక ప్రేరణ, మనం కూడా నేర్చుకోవాలి. అబ్బో, మన పిల్లల్ని కూడా మళ్ళీ ఎలా తయారు చేయాలి అని మనకు అనిపించాలి. నేర్పడానికి ఎంతోమంది టీచర్లు మన వాళ్ళు సంసిద్ధమై ఉన్నారు. శ్రీదేవి గారి నేతృత్వంలో, అలాగే మన ప్రజ్ఞ నిర్వాహకురాలైనటువంటి మన పెద్దలు ఆశ్రమంలో నీలా గారు ఉన్నారు, శారదా గారు ఉన్నారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళంతా చక్కగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ఎంతోమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. మీరు కూడా మీ మీ ప్రాంతాల్లో ఉన్న చిన్నారుల్ని ఇంత బాగా తయారు చేసే ఒక ప్రరోచనాన్ని మీరు కూడా ఆ ప్రజలకి, భక్తులకి కలిగించవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ధారణ శక్తి బాగా పెరుగుతుంది దీనివల్ల. చాకు చూడండి, వాడకుండా పెట్టేస్తే పదును పోతుంది, దాన్ని వాడుతూ ఉంటే పదును పెరుగుతుంది. అలాగే బుర్రను కూడా వాడుతూ ఉంటే పదును పెరుగుతుంది. పదును పెంచుకుందామా వద్దా? మిమ్మల్ని చూడండి, పిల్లలు ఎలా చెప్తారో టకా టకామని. చిన్న పిల్లలు కూడా ఉన్నాడు, ఆ స్వామి వయస్సు ఎంతో తెలియదు. మరి నించోనన్న, ఒకసారి నిలబడు, మైక్ తీసుకో. నీ పేరెంత, ఏజ్ ఎంత? నా పేరు శివ మేడాన్స్, నా ఏజ్ 8 years. ఓరి బాబోయ్, 8 ఏళ్ల వయస్సులోనే 700 శ్లోకాలు వచ్చా నీకు? నిన్నే భగవద్గీత మొత్తం వచ్చునా? వచ్చు. ఎన్నాళ్ళలో నేర్చుకున్నావు? అంటే 1 year పట్టిందా, లేకపోతే 2 years? 2 years. గ్రేట్. ఒకసారి ఆ పిల్లవాడికి అందరం క్లాప్స్ కొడదాం. అందరిలోకి చిన్న ఆయనేనా? ఓకే, శ్లోకాలన్నీ కంఠస్థం అయిపోయినాయి. అవధానం పిల్లలు చేస్తారు. గ్రేట్. కూర్చో. బాగుంది. ఒకసారి కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా శ్రీదేవి గారికి సూచిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం.